Let us turn to Matthew chapter 17. మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని చూద్దాము. Matthew 17. మత్తయి సువార్త 17వ అధ్యాయము. Let's read a few verses. కొన్ని వచనాలు చదువుకుందాం. Here the Lord Jesus gave his disciples Peter, James and John, పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి తన శిష్యులకు ప్రభువైనటువంటి యేసు ఇచ్చారు a wonderful vision. ఒక అద్భుతమైనటువంటి దర్శనమును లేక దృశ్యమును. He took them up the mountain, ఆయన వారిని కొండ మీదకు తీసుకొని వెళ్ళారు. a high mountain. అది చాలా ఎత్తైన కొండ. He said, come alone, come apart. ఆయన వారిని ఏకాంతముగా తనతో కూడా రమ్మని ఆయన పిలిచారు. And there, అక్కడ on the mountain, ఆ కొండ మీద suddenly they saw the face of the Lord begin to shine as the sun. వారు అకస్మాత్తుగా యేసు ప్రభు వారి ముఖము సూర్యుని వలె ప్రకాశించటాన్ని చూచారు. And his raiment was white as light. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. My dear people, ప్రియులారా, we are deceiving ourselves. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. We say bhakti, bhakti, bhakti. భక్తి భక్తి అని మాత్రం చెప్తా ఉన్నాం, But కానీ no righteousness. నీతి మాత్రం ఏ మాత్రం లేదు. Here, ఇక్కడ when you see the sun of righteousness, నీతి యొక్క సూర్యుడిని మీరు చూస్తూ ఉన్నప్పుడు we see the Lord Jesus Christ ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. without sin. పాపము లేకుండా. He did no sin. ఆయన ఏ పాపము చేయలేదు. He knew no sin. ఆయన ఏ పాపమును ఎరుగలేదు. So, కాబట్టి he could be the only sacrifice for your sin and my sin. కాబట్టి ఆయన మాత్రమే నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తగినవాడు. My dear friend, ప్రియ స్నేహితులారా, in all our scriptures, మన యొక్క వేదములన్నిటిలో, in all our history books, మన చరిత్ర పుస్తకములన్నిటిలో can you find one person who is sinless? పాపము లేని వ్యక్తిని ఒక్కరినైనా మీరు కనుగొనగలరా? How sad. ఎంత విచారం అండి అది. Now, dear friends, ప్రియ స్నేహితులారా, when Jesus Christ took 3 disciples to the top of the mountain, ప్రభువైనటువంటి యేసు ఎత్తైన కొండ మీదకి 3 శిష్యులను ఏకాంతంగా తీసుకొని వెళ్ళినప్పుడు, and there they saw how Jesus will appear when they see him in heaven. భవిష్యత్తులో పరలోకములో యేసు ప్రభు వారు ఎలా కనబడబోతున్నారో ఆ విధముగా వారు ఆ కొండ మీద ఆయనను చూచారు. Because in heaven, ఎందుకంటే పరలోకంలో there is no sun or moon. అక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని లేరు. Jesus is the sun యేసే of heaven. పరలోకానికి యేసే సూర్యుడై ఉన్నారు. Now, ఇప్పుడు when these disciples were wondering at what they saw, వారు చూచిన దాన్ని బట్టి శిష్యులు ఆశ్చర్యపడుచూ ఉండగా, Moses and Elijah, those wonderful prophets who went ahead before Jesus, యేసు కంటే ముందుగా వచ్చి వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి ప్రవక్తలైనటువంటి ఆ మోషే, ఏలియాలు, those who walked very close to Jesus, వారు యేసుతో బహు సమీపంగా నడిచినటువంటి వారు, they came and were speaking with Jesus. వారు ఇప్పుడు వచ్చి ప్రభువైన యేసుతో మాట్లాడుచూ ఉండినారు. Now, this instance or incident was to strengthen Jesus for the coming cross. రాబోయేటువంటి సిలువను ఎదుర్కోవడానికి ప్రభువైనటువంటి యేసును బలపరచుట కొరకు ఇవ్వబడినటువంటిది ఈ సంఘటన. Then they heard a voice from heaven. అప్పుడు వారు ఆకాశం నుండి ఒక స్వరమును విన్నారు. This is my beloved son, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, in whom
I am well pleased. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Hear you him. ఆయన Him. This is my beloved son. ఈయనే నా ప్రియ కుమారుడు, in whom I am well pleased. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. My dear friends, ప్రియ స్నేహితులారా, this Son of Righteousness is revealed in order to produce holiness in our lives, మన జీవితాలలో పరిశుద్ధతను మనము సిద్ధం చేసుకోవడానికి లేక కలిగి ఉండడానికి కొరకు ఈ నీతి సూర్యుడు మనకు బయలుపరచబడినారు. so that you will be a beloved son, దానిని బట్టి నీవు కూడా ఆయన ప్రియ కుమారుడుగా అయిపోయేటట్లు, a beloved daughter. ఆయన ప్రియమైన కుమార్తెగా మారిపోయేటట్లు. When they heard this great voice, ఈ గొప్ప స్వరమును వారు వినినప్పుడు what happened? ఏం జరిగింది? They fell upon their faces. వారు ఆ విధముగా సాగిలపడినారు, మిక్కిలి బోర్ల పడగా. And when the disciples heard it, they fell on their face శిష్యులు ఈ మాట విని బోర్ల పడి and were sore afraid. మిక్కిలి భయపడగా. That's it. అంతే. You know, my dear friends, ప్రియ స్నేహితులారా, we think religion is a little tamash. భక్తి అంటే ఏదో కొంచెం తమాషను మనం తలుస్తూ ఉన్నాం. To just go there, ఏదో అక్కడ వెళ్ళడం, sing some songs, కొన్ని పాటలు పాడడం, or do some bhajan, ఏదో ఒక భజన చేయడం, and go out and smoke. ఆ తర్వాత బయటికి వెళ్ళి పొగ తాగడం. As soon as the service is over, ఆరాధన అయిపోయిన వెంటనే you know what our brother John used to say. మన సహోదరుడైన జాన్ గారు ఏం చెప్తా ఉండేవారంటే, One of the first men who was converted in this district over 50 years ago, when my father and mother worked in this district. ఈ జిల్లాలో దాదాపు 50 సంవత్సరాల క్రితము మా నాన్నగారు అమ్మగారు సేవ చేసినప్పుడు ఆ జాన్ గారు మారుమనసు పొందినటువంటి వారిలో మొదటివారు. It seems immediately after the service, he would take the elders of the church and go to the drink shop. ఆయన ఆరాధన అయిపోయిన వెంటనే ఆ సంఘ పెద్దలను తనతో పాటు కూడా తిన్నగా ఆ సారాయి గృహానికి తీసుకొని వెళ్ళి తాగేవారట. Can you believe this? మీరు దానిని నమ్మగలరండి? A leader of a church, ఒక సంఘానికి నాయకుడైన వారు immediately after finishing the worship, ఆరాధనను ముగించిన వెంటనే going straight to the toddy shop or the drink shop. తిన్నగా ఆ యొక్క మద్యము యొక్క అంగడికి వెళ్ళిపోవడం అనేటటువంటిది. No fear of God. ఏ మాత్రము దేవుని భయం లేదు. My dear friends, ప్రియ స్నేహితులారా, you know that they will not be cured from bribe taking hands. అలా చేసినప్పటికీ కూడా లంచాలు తీసుకునే వాళ్ళ చేతుల్లో మార్పు రాదని మీకు తెలుసు కదా. But కానీ when you take them to the Lord Jesus, అయితే మీరు వారిని ప్రభువైన యేసు వద్దకు తీసుకెళ్ళినట్లయితే what happens? ఏం జరుగుతుంది? One BDO said to me, ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు నాతో చెప్పారు, I did not even pass 7th standard. నేను కనీసం 7వ తరగతి కూడా ఉత్తీర్ణుని కాలేదండి అన్నాడు. I told lies to the government and became a BDO. నా చదువు విషయమై ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి ఈ బీడీఓ అధికారి ఉద్యోగాన్ని సంపాదించాను. But కానీ my own son is being ruined because of my sin. నా పాపమును బట్టి నా సొంత కుమారుడు నాశనం అయిపోతా ఉన్నాడు రండి. He is running away from the college. కాలేజీకి వెళ్లకుండా అతడు పారిపోతా ఉన్నాడు. He is stealing money in the house. ఇంట్లో నుండే ఆ అబ్బాయి డబ్బు దొంగిలిస్తా ఉన్నాడు. Yes, I said to him, కాబట్టి నేను అతనితో చెప్పాను, you are bringing ill-gotten money into the house. నీవు ఇంట్లోనికి అన్యాయపు సొమ్మును తీసుకొని వస్తూ ఉన్నావు. You have got this job by telling lies. అబద్ధాలు చెప్పి నీవు ఈ ఉద్యోగాన్ని సంపాదించావు. Confess it to the government. ప్రభుత్వానికి తప్పును ఒప్పుకో.
He confessed it. ఆయన ఆ విషయాన్ని ప్రభుత్వం దగ్గర ఒప్పుకున్నారు. And the director said to him, అప్పుడు డైరెక్టర్ గారు ఆయనతో చెప్పారు, I don't know what to do with you. ఇలాగ నువ్వు చేస్తున్నావు, నీ విషయం ఏం చేయాలో నాకు తెలియదు అన్నారు. So take leave. కాబట్టి నువ్వు సెలవు పెట్టు. He took leave. సెలవు పెట్టారు ఆయన. After the leave was over, he went back. సెలవు అయిపోయిన తర్వాత మరలా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. Extend your leave. మరలా నీ సెలవును పొడిగించని డైరెక్టర్ గారు చెప్పారు. Finally the director said, చివరిగా డైరెక్టర్ గారు చెప్పారు, we won't put you in prison, నేను మిమ్మల్ని మేము జైల్లో పెట్టాము, but కానీ I will put you down a lower rank. నీ ఉండే ఇప్పుడు పదవి కంటే తక్కువ పదవిలోకి నేను క్రిందకు దించుతానని చెప్పారు. I said to this man, నేను అప్పుడు ఈ వ్యక్తితో చెప్పాను, you pass metric. కనీసం నువ్వు మెట్రిక్ను పాస్ అవ్వు అని చెప్పాను. Privately study and pass metric. నీవు సొంతగా మెట్రిక్ చదివి దాన్ని పాస్ అవ్వమని చెప్పాను. And then you know what happened? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? They promoted him to a higher job than BDO. BDO కంటే ఇంకా ఉన్నతమైనటువంటి పదవిలోనికి ఆయన వారిని హెచ్చించారు. His life was full of unrighteousness. అంతకుముందు ఆయన జీవితం ఎంతో అవినీతితో నిండి ఉండినది. And his unrighteousness was destroying his family. ఆయన యొక్క అవినీతి ఆయన కుటుంబం ఒకప్పుడు నాశనం చేస్తూ ఉండినది. But my dear friends, అయితే నా ప్రియ స్నేహితులారా, almost all his children are serving the Lord today. అయితే ఈ దినమందు దాదాపు ఆయన పిల్లలందరూ కూడా దేవుని సేవ చేస్తా ఉన్నారు. What a wonderful transformation. ఎలాంటి అద్భుతమైనటువంటి మార్పు అండి ఇది. Here, ఇక్కడ these disciples fell on their faces. ఈ శిష్యులు బోర్లపడినారు. And 7th verse, please. 7వ వచనం దయచేసి చూడండి. Jesus came and touched them and said, arise. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, Be not afraid. భయపడకూడని చెప్పాను. And when they had lifted up their eyes, వారు కన్నులెత్తి చూడగా they saw no man but Jesus. యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. They saw no man but Jesus. యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. My dear friends, ప్రియ స్నేహితులారా, unfortunately people look at us on the platform. దురదృష్టవశాత్తుగా వేదిక మీద ఉన్నటువంటి మావై ప్రజలు చూస్తూ ఉంటారు. I say to people, నేను ప్రజలతో చెప్తాను, what is the good of looking at us? మా వైపు చూడడం వల్ల వచ్చే మేలేంటండి మీకు? I am but an imperfect man. నేను పరిపూర్ణత లేనటువంటి వాడిని. I am seeking perfection. నేను పరిపూర్ణతను వెతుకుతూ ఉన్నాను. Because my master says, be you perfect like your heavenly Father is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండుడని నా యజమానుడు చెప్తా ఉన్నారు కాబట్టి. But what do we see? అయితే మనం ఏం చూస్తూ ఉన్నాము? Unfortunately, దురదృష్టవశాత్తు religious leaders and preachers, భక్తి లేక మత సంబంధమైనటువంటి బోధకులు, నాయకులు, they want to show themselves. వారిని వారు చూపించుకొని కోరుచున్నారు. What is there to see in a man? ఒక మనిషిలో చూడడానికి ఏముందండి? Some years ago, కొన్ని సంవత్సరాల క్రితము when I was a young man, నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు I had some good hair. నాకు మంచి జుట్టు ఉండినది. But now, అయితే ఇప్పుడు you can see how much beautiful hair ఎంత- I have. ఇప్పుడు నాకు ఎంత అందమైన జుట్టు ఉన్నదో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. What is there to see in a man? చూడండి, మనిషిలో చూడడానికి ఏముందండి? Nothing in a man. ఒక మానవుడిలో ఏమీ లేదు. But what did these people see? అయితే ఈ ప్రజలు, ఈ శిష్యులు ఏం చూశారు? When they looked for Elijah, వారు ఏలియా కొరకు చూచినప్పుడు he was not there. ఆయన అక్కడ లేరు. They looked for Moses, వారు మోషే కొరకు ఎదురు చూచారు. he was not there. మోషే కూడా అక్కడ లేరు. So what did they see? కాబట్టి వారు ఏం చూశారు? They saw no man but Jesus. యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. You know what the Bible says? బైబిల్ ఏం చెప్తుందో మీకు తెలుసా? If you turn to Isaiah chapter 45 యెషయా గ్రంథము 45వ అధ్యాయము and verse 42, 42వ వచనము.
Isaiah 45 and verse 22. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. Look unto me and be you saved, Now- all the ends of the earth. భూదిగంతముల నివాసులారా, Look unto me, నా వైపు చూడండి, all you ends of the earth, భూదిగంతముల నివాసులారా, and be you saved. రక్షణ పొందండి. For I am God, నేనే దేవుడను, and there is none else. మరి ఏ దేవుడును లేడు. My dear friends, ప్రియ స్నేహితులారా, declare this throughout India. భారతదేశమంతా ఈ విషయాన్ని ప్రకటించండి. Declare this throughout China. చైనా దేశమంతటా ఈ విషయాన్ని ప్రకటించండి. Declare this throughout Burma. బర్మా దేశమంతటా ఈ సత్యాన్ని ప్రకటించండి. Look unto me and be you saved. నా వైపు చూసి రక్షణ పొందుడి. Now, are we doing this? మనం అలాగ చేస్తా ఉన్నామండి. Are we looking at Jesus? మనం యేసు వైపు చూస్తూ ఉన్నామా? Are we seeing no man but Jesus? యేసు తప్ప మనకి ఇంకెవరు కూడా కనబడకుండా అక్కడ జరుగుతున్నదా? My dear friends, ప్రియ స్నేహితులారా, when you go to the Lord Jesus, మీరు ప్రభువైన యేసు వద్దకు వెళ్ళినప్పుడు He wipes away your tears. ఆయన్ని కన్నీరును తుడిచివేస్తారు. No one can wipe away every tear. ఏ వ్యక్తి కూడా ప్రతి కన్నీటిని బాష్పబిందువును తుడిచివేయలేరు. No doctor can say, of no doctor can you say, He healeth all my diseases. నా వ్యాధులన్నింటినీ స్వస్థపరిచేటటువంటి వ్యక్తి ఈ డాక్టర్ గారని నీవు ఎవరి విషయం కూడా చెప్పలేవు. No. లేదు, చెప్పలేవు. My own doctor, నాకు వైద్యం చేసే డాక్టర్ గారే, a very experienced man, ఆయన చాలా అనుభవపరుడు. he was sitting in his house. ఆయన తన ఇంట్లో కూర్చొని ఉండినారు. He fell forward ఆయన ముందుకలాగ పడిపోయారు, and died. అంతే చనిపోయారు. He had a massive heart attack. ఎందుకంటే ఆయనకి భయంకరమైనటువంటి గుండెపోటు వచ్చినది. And he used to carefully examine me. ఆయనను బహు జాగ్రత్తగా పరీక్ష చేసేవారు. One day he said, ఒక దినమందు నాతో అన్నారు, you need an x-ray. మీకు ఎక్స్రే తీయాలండి అన్నారు. So I took an x-ray. కాబట్టి నేను ఎక్స్రే తీయించుకున్నాను. Your back, మీ వెనుక భాగము, మీ వీపు, you have got arthritis. అక్కడ ఈ కీళ్ల నొప్పి, ఎముకల నొప్పి అనేది ఉన్నది. I said to him, నేను ఆయనతో చెప్పాను, doctor, డాక్టర్ గారండి, you say I have arthritis? మీరేమో నా వెన్నెముకకు నొప్పి ఉన్నదని చెప్తా ఉన్నారు, జబ్బున్నదని నా వెనుక భాగానికి. He said, yes. ఆయన అవును అని అన్నారు. You have arthritis. నీకు ఆర్థరైటిస్, అవి ఎముకల జబ్బు ఉన్నది. What did I do? నేనేం చేశాను? I am a traveling man. నేనేమో ఇప్పుడు ప్రయాణం చేసే వ్యక్తిని. I travel in 1 year, perhaps like going 3-4 times around the earth. నేను ఒక సంవత్సరానికి దాదాపుగా 3-4 సార్లు ఈ ప్రపంచం చుట్టూ చుడితే ఎంత ఉంటుందో అంత దూరం ప్రయాణం చేస్తూ ఉంటాను. Well, సరే, what can I do? ఇంక నేనేం చేయగలనండి? I asked the Lord, నేను ప్రభువుని అడిగాను, what happened to that arthritis? ఆ యొక్క ఎముకల జబ్బుకి ఏమైపోయినది? Disappeared. అది మాయమైపోయింది. He healeth all our diseases. ఆయన మన సంకటములు, వ్యాధులన్నింటినీ కుదుర్చువారు. He forgiveth all our transgressions. మన దోషములన్నింటినీ ఆయన క్షమించువారు. What a savior. ఎలాంటి రక్షకుడు! My dear friends, ప్రియ స్నేహితులారా, what a savior. ఎలాంటి రక్షకుడు అండి! They saw no man but Jesus. యేసు తప్ప మరి ఎవరును వారికి అక్కడ కనబడలేదు. Who is there to look at? చూడడానికి ఎవరున్నారండి? You want to look at a cinema star? ఒక సినిమా తార వైపు మీరు చూడగోరుతున్నారా? Look at that same cinema star 10 years, 20 years from now. ఇప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత అదే సినిమా తార వైపు చూడండి. These cinema stars, poor fellows.
ఈ సినిమా తారులు అభాగ్యులు. They put so much paint on their faces. వారి ముఖాల మీద ఎంతో రంగు బులుముకుంటారు. And then they have all kinds of special operations to make them look young. వారు యవనస్తులుగా కనబడడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు జరుగుతవి. Their wives go away. వారి యొక్క భార్యలు వెళ్ళిపోతారు. Or they go away to other women. లేదా వారే ఇతర స్త్రీల వద్దకు వెళ్తారు. The children are lost. వారి పిల్లలేమో నశించిపోతారు, పాడైపోతారు. And they die miserable deaths. దుర్భరమైనటువంటి మరణాన్ని వారు మరణిస్తారు. And many of these famous cinema stars are dying of AIDS today. ఈ దినమందు ఈ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా తారులు ఎయిడ్స్ వ్యాధితో చనిపోతా ఉన్నారు. ఎయిడ్స్ వ్యాధి bringing AIDS into the family, to the children. కుటుంబంలోనికి బిడ్డలలోనికి ఎయిడ్స్ వ్యాధిని తీసుకొని రావడము. You know, we work close to Burma. బర్మాకు సమీపంగా మనం సేవ చేస్తా ఉన్నాము. We have got centers. అక్కడ మన కేంద్రాలు ఉన్నవి. Very close to Burma. And also in Burma now. బర్మా సరిహద్దుల్లో మాత్రమే కాకుండా ఇప్పుడు బర్మాలో కూడా మనం సేవ చేస్తా ఉన్నాం. In that area, ఆ ప్రాంతంలో many AIDS patients. ఎంతో మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. And where can they go? వారు ఎక్కడికి వెళ్ళగలరు? Look unto me and be you saved, all you ends of the earth. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. Yes, అవునండి. we can look unto Jesus to be saved. మనం రక్షణ పొందుటకు యేసు వైపు చూడవచ్చును. The greatest disease is the disease of sin. భయంకరమైనటువంటి వ్యాధి పాప వ్యాధి. Out of that sinful heart, ఆ పాప హృదయము నుండి you get every other discomfort ప్రతి విధమైన and disorder. ప్రతి విధమైనటువంటి అసౌకర్యమును, బాధను, అక్రమమును నీవు సంపాదిస్తావు. For 10 minutes, ఒక 10 నిమిషాల వరకైనా I would have become useless. నేను పనికిమాలినోడిగా మారిపోయి ఉండేవాడిని. If my wife started fighting for 10 minutes, నా భార్య గనక కనీసం 10 నిమిషాలు పోట్లాడటం ప్రారంభించినట్లయితే, because ఎందుకంటే I am not a man to fight with people. మనుషులతో నేను పోట్లాడేటువంటి వ్యక్తిని కాదండి. And how can you fight with a wife? ఆయనకు భార్యతో నువ్వు ఎలాగ పోట్లాడగలవు? ఇక My dear friends, ప్రియ స్నేహితులారా, no. లేదండి. 47 years 47 సంవత్సరాలు I have been married. నాకు వివాహమై 47 సంవత్సరాలు. We have never had a fight. నేను ఎన్నడూ కూడా పోట్లాడుకోలేదండి. What is there to fight about? పోట్లాడుకోవడానికి ఏముందండి? She never asked me, give me this, give me that. ఇది మీరు నాకు ఇవ్వండి, అది నాకు ఇవ్వండి అని ఆవిడ ఎవరు నన్ను అడగలేదు. You are not giving me any jewel. మీరు నాకు ఏమి ఆభరణాలు ఇవ్వడం లేదు. You never gave me this, you never gave me that. మీరు ఎన్నడూ ఇది నాకు ఇవ్వలేదు, అది నాకు ఇవ్వలేదు. If my wife had started fighting with me, అలాగే నా వారితో నాతో పోట్లాడడం కనుక చేసి ఉన్నట్లయితే, that would have been the end of me. అంతే, నా జీవితం ముగిసిపోయి ఉండేది. But కానీ we have had peace, మేమైతే సమాధానాన్ని కలిగి ఉన్నవారము, love, ప్రేమను, never any suspicion, ఎన్నడూ ఒకరి మీద ఒకరికి అనుమానం లేదు, never blaming one another. ఎన్నడూ ఒకరినొకరు నిందించుకోవడం లేదు. My dear people, ప్రియులారా, look unto me and be you saved. నా వైపు చూచి రక్షణ పొందుడి. Don't think I am a very good man. నేనేదో చాలా మంచివాడిని మీరు అనుకోవద్దు. No, no, no. లేదు లేదు లేదు. I've looked unto him and I have been saved. నేను ఆయన వైపు చూసి రక్షించబడి ఉన్నాను. Last of all, చివరిగా let me bring you to Revelation 1st chapter. చివరిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయాన్ని చూద్దాం.
7th verse. 7వ వచనం. Behold, he cometh ఇదిగో ఆయన వచ్చుచున్నాడు with clouds. మేఘారూఢుడై. Every eye shall see him, ప్రతి నేత్రము ఆయనను చూచును. and they also which pierced him. ఆయనను పొడిచిన వారును చూచెదరు. And all kindreds of the earth shall wail because of him. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. Even so, amen. అవును, ఆమేన్. Every eye shall see him. ప్రతి నేత్రము ఆయనను చూచును. Today, ఇవాళ you are looking at so many things. అనేకమైన వాటి వైపు మీరు చూస్తూ ఉన్నారు. I am saying to you, నేను మీతో చెప్తున్నాను, look to Jesus. యేసు వైపు చూడండి. They saw no man but Jesus. వారికి యేసు తప్ప మరి ఎవరునూ అక్కడ కనబడలేదు. Only Jesus can build your house. యేసు మాత్రమే మీ కుటుంబమును నిర్మించగలరు. That is clear. అది స్పష్టము. Only Jesus can give you a new heart యేసు మాత్రమే మీకు నూతన హృదయాన్ని ఇవ్వగలరు. and clean hands. పవిత్రమైన చేతులను. Put away every stolen thing. దొంగిలించబడిన ప్రతి దాన్ని తిరిగి ఇచ్చివేయండి. Every eye shall see him, ప్రతి నేత్రము ఆయనను చూచును. and they also who pierced him. ఆయనను పొడిచిన వారును చూచెదరు. And all the nations, kindreds, భూజనులందరూ shall wail because of him. ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. Wail because of him. ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. What will they say? వారేం చెప్తారు? Why did we not believe this wonderful Savior? ఈ అద్భుతమైన రక్షకుడిని మేము ఎందుకు నమ్మలేదు? Why did we not look at him and were not saved? ఎందుకు మనం ఆయన వైపు చూసి రక్షణను పొందలేదు? Why did I waste my life? ఎందుకు నా జీవితంలో నేను వృధా చేశాను? Why did I live in uncleanness? ఎందుకు నేను అపవిత్రతలో జీవించి తిని? You will wail on that day. ఆ దినమందు నీవు రొమ్ము కొట్టుకుంటావు. You will beat your breast and wail. నీవు రొమ్ము కొట్టుకొని ఆ దినమందు ఏడుస్తావు. No, I don't want you to do that. మీరు అలాగ చేయడం నాకు ఇష్టం లేదండి. I want you to rejoice, saying this is the day of salvation. ఇదే రక్షణ దినమని చెప్పి మీరు సంతోషించడాన్ని నేను కోరుకుంటున్నాను. This is the day. ఇదే రక్షణ దినము. I will look at the Savior. నేను రక్షకుని వైపు చూస్తాను. He will deliver me. ఆయన నన్ను విడిపిస్తారు, విమోచిస్తారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.